రవి గారు వెల్కమ్ సార్. హలో సార్, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక మైల్ రాయి అనుకోవచ్చు. ఎందుకంటే కూటమి ప్రభుత్వం వచ్చాక సంవత్సర కాలం గడిచింది. కొన్ని సర్వేలు అవన్నీ కూడా ఆ చట్టం తన పని తాను చేసుకుపోతుంది అన్నట్లాగా సర్వేలు వాటి పని అవి చేసుకుపోతాయి వినిపిస్తూ ఉన్నాయి. రకరకాల వాదనలు అవి ఎలా ఉంది సార్ సర్వేలు కానీ స్పందనలు కానీ? మామూలుగా ప్రజలు 5 ఏళ్లకు ప్రభుత్వాన్ని ఎన్నుకున్నప్పుడు ఇక ఒక ఏడాది మొదటి సంవత్సరం కాబట్టి క్రమంగా పెరుగుతూ వచ్చింది. ఇది ముఖ్యంగా కాంగ్రెస్ హయాంలో ముఖ్యమంత్రులు మారుస్తుండటంతో 100 రోజులు ఇట్లా అది అలా ఉంచితే మీరు అన్నట్టు మైల్ రాయి ఎందుకు అవుతుందంటే జగన్ ప్రభుత్వం మధ్యలో వచ్చి అది పోయి మళ్ళీ వీళ్ళు రావటము, 3 పార్టీలు కలిసి ఉండటం, వీటన్నిటి వల్ల చాలా ఉద్రిక్తంగానే రాష్ట్ర రాజకీయాలు వాతావరణం ఇవన్నీ ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో ఏడాది తర్వాత కూటమి ప్రభుత్వం పట్ల ఎట్లా ఉంది స్పందన అన్నది ఒకటి అందరూ ఒప్పుకుంటున్న విషయం ఏమంటే హామీలు అనేవి చాలా ఇంకా అమలు జరగాల్సి ఉంది. జరిగిన వాటిలో కూడా కొన్ని కొరతలు కూడా ఉన్నాయి కాబట్టి హామీలు 6 సూపర్ 6 ఆ సూపర్ 6 అనేవి ముందు ఖచ్చితంగా అమలు చేయాలి వేగంగా. అది రెండోది వాలంటీర్లను తీసేయటము, తర్వాత రేషన్ షాపు వాహనాలు తీసేయటము, ఇట్లాంటివి ప్రజలు అంతగా రుచించినటువంటివి కాదు. వీటి మీద సర్వేలు రకరకాలుగా చేస్తున్నారు, మీడియా కూడా అటు ఇటు మాట్లాడుతుంది. కానీ కేకే సర్వే అనేది కిరణ్ కుమార్ అతనే అప్పుడు కిరణ్ 164 స్థానాలు వచ్చాయని చెప్పి అప్పుడు సంచలనం. అదే తర్వాత హర్యానా ఢిల్లీలో కొంచెం అటు ఇటుగా వచ్చాయి. కానీ అతను ఇప్పుడు పారావీల్ అనే ఒక కొత్త సంస్థ పెట్టి దాని ద్వారా ఏదో ప్రతి నెల అప్లోడ్ చేస్తాడంట, మీరు ప్రతి వారం చేసినట్టు. సో దానికోసం అతను అనేక పారామీటర్లు అన్నీ కూడా పెట్టాడు. అతను నిన్న దాని గురించి పరిచయం చేశాడు. పూర్తి వివరాలు 12వ తారీఖు విడుదల చేస్తాడు. ఈ లోపల మన మీడియా మిత్రులు అడుగుతారు కదా, అడిగినప్పుడు అతను చెప్పాడు అనమాట. అది సర్వే అనేది అన్ని వివరాలు అప్పుడు చెప్తాను, కానీ ఉదాహరణకు 59% పైన అంటే దాదాపు 60% మంది గ్రామ సచివాలయాలు ఉంటే బాగుండేదని కోరుకుంటున్నారు. మిగతా వాళ్ళు పంచాయతీనే. అప్పుడు అంటే వాలంటీర్లైనా రేషన్ వాహనాలైనా ఇవన్నీ జగన్ తెచ్చిపెట్టినవి, జగన్ కోణమే చూస్తే ప్రజలు సదుపాయం పొందారు కదా ఇక్కడ. అది ఇంకోటి ఉద్యోగ సమస్య కూడా వచ్చింది. ఉద్యోగాలు ఏదో గ్రామంలో ఉండేవాడు 5,000 వస్తే బతుకుతూ ఉండినాడు. ఒక్కసారిగా కొత్త ఉద్యోగాలు రాకపోగా ఇవన్నీ పోయేసరికి అది కొంత అసంతృప్తి అది ఉంది. ఇంకొన్ని వాగ్దానాలు సగం ఉన్నాయి. ఇవన్నీ కాకుండా ప్రమోద్ అదేదో ఏడాది కానుక అన్నట్టుగా మొన్న ప్రభుత్వం కేబినెట్ సమావేశమై కొన్ని నిర్ణయాలు చేసింది. ఆ నిర్ణయాల్లో కీలకమైనది ఏంటంటే పని గంటలు పెంచాలి. ఇప్పుడు ఇది వరకు 4 గంటలకు బ్రేక్ ఉండేది, ఇప్పుడు 5 గంటలకు బ్రేక్ ఇస్తారు. మామూలుగా 6 గంటలకు బ్రేక్ ఇవ్వచ్చు అని కొత్త రూల్ పెట్టారు. 6 గంటలు అంటే ఒక రోజు చేయించుకోవాల్సింది ఒక పూటే చేయించుకొని యాజమాన్యాలు పంపించేస్తాయి. రెండవది అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ ఇవి అన్ని పెడతాం ఇది అంటున్నప్పుడు మహిళలతో రాత్రిపూట కూడా బాగా పనిచేసి డ్యూటీ చేయించుకోవచ్చు అని అదొక శాసనం చేశారు. ఇవన్నీ మహిళా సాధికారత అంటారు. అంటే వాస్తవంగా ప్రభుత్వం యొక్క నడక ఎక్కువగా కార్పొరేట్ వైపు ఉంది. ఎకరా భూములు కేటాయించడం కానీ జాబితాలు కట్టి ప్రజలకు సంబంధించిన వాటిలో కొంత వెనుకబాటు ఉంది. ఇంకోటి ఏమో విద్యుత్ రేట్లు స్మార్ట్ మీటర్లు పెట్టి చేయటము, ఇంటి పన్నులు పెంచడం, ఇలా మొత్తానికి అసంతృప్తి కొంత పెరుగుతూ ఉంది. అప్పుడేమో జగన్ బటన్ సంక్షేమం. మీకు ఆసక్తి కలగచ్చు, చాట్ జీపీటీని అడిగారు జగన్కు చంద్రబాబు నాయుడుకు తేడా ఏంటని. ఎవరో అడిగారు, మీరైనా అడగచ్చు. చాట్ జీపీటీ ఏం చెప్పిందంటే జగన్ ఏమో సంక్షేమ పథకాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాడు, దీర్ఘకాల ఇవి ఆయన ఉపేక్షించాడు. చంద్రబాబు నాయుడు ఏమో మౌలిక సదుపాయాలు అంటున్నాడు, కానీ సంక్షేమం కంటే కార్పొరేట్లకు ఈ లాంగ్ టర్మ్ అఫైర్స్కు ఈయన ఎక్కువ ఇస్తున్నాడు అన్నట్టుగా చెప్పారు. సో ఇది చాట్ జీపీటీ చెప్పింది స్థూలంగా ప్రజల దృష్టిలో ఉన్నదే. అయితే దీర్ఘకాలంలో జనరల్గా ఈ చాట్ జీపీటీలు అలాంటివి వార్తలు వచ్చిన సారాంశాలు వీటిలోంచే వాటికి అందుబాటులో ఉన్న సమాచారమే ఇస్తాయి. ఊరికేనే మ్యాటర్ ఆఫ్ ఇంట్రెస్ట్ మన దీన్ని బట్టే తప్ప. అక్కడ ఈ కేకే సర్వే అనే దాన్ని తీసుకుంటే వాళ్ళు గతసారి చాలా అనుకూలంగా ఇచ్చిన సర్వే కదా, కాబట్టి వ్యతిరేకము వైసీపీ అనడానికి ఏం లేదు. వాళ్ళు చెప్తుంది కూడా ఈ కొంత ఈ అసంతృప్తి. రెండోది
విధానాల పరంగా చూస్తే నేను చెప్పా. లిక్కర్ పాలసీ రాకముందు అయితే ఇంకా వ్యతిరేకత ఎక్కువ ఉండేది. లిక్కర్ పాలసీ వచ్చా కొంత సర్దుకుందని ఆయన చెప్తున్నాడు. పార్టీల వారీగా చెప్పండి అంటూనే 19 మంది శాసనసభ్యులు 30% వ్యతిరేకత ఉంది వాళ్ళ మీద. 19 మంది అంటే జగన్కు ఉన్నదే 11 మంది, ఖచ్చితంగా 8 మంది ఇటు అయి ఉండాలి. అంటే వైసీపీలో ఒకరో ఇద్దరు అంటే ఇక్కడ ఓ 12-13 మంది ఓడిపోతారు గ్యారంటీ అని ఏడాదికే చెప్తున్నాడు అతను. ఇది 30% వ్యతిరేకత. ఇది కాకుండా 25% వ్యతిరేకత, 15% ఇది చాలా ఉంది. కాబట్టి మొత్తం మీద అసంతృప్తి అనేది ఉంది, పెరిగింది. అనుకున్నట్టుగా జరగలేదు. జగన్ బటన్ ఎగతాళి చేశారు, బాగానే ఉంది. అది బటన్ అనేది అవసరం లేదు నిజానికి. కానీ ఇప్పుడు ఆ పద్ధతిలో పథకాలు ఆ ప్రాధాన్యత ఇస్తే బాగుంటుంది అన్న అభిప్రాయం ప్రజల్లోకి అది కూడా ఒకటి వచ్చింది. ఇంకోటి మిగతా వాళ్ళ సంగతి ఎలా ఉంచి చంద్రబాబు నాయుడు స్వయంగా క్యాబినెట్లో మంత్రులతో మామూలుగా ఇష్టాగోష్ఠిగా మాట్లాడుతూ స్పీడ్ పెరగాలి, మరింతగా ప్రజలను ఆకట్టుకోవాలని ఆయన చెప్పాడని. ఇప్పుడు మీరు ఈ రెండు మ్యాచ్ అవుతున్నాయి కదా. మరి అన్యాయం ఏమంటే తుని ఆ రైలు ఘటన కేసులు పునరుద్ధరించాలి అని హోంశాఖ నుంచి ఒక జీవో వచ్చింది. ఆ జీవో రాగానే ఎప్పుడో అయిపోయిందని ఇప్పుడు మళ్ళీ ఎందుకు, పైగా జనసేన ఉంది, కాపులు అందరూ అటు ఓట్లు వేశారు, ఇదంతా ఎందుకు చేస్తున్నారంటే మనం ఇంకా మాట్లాడే లోపలే జీవో ఉపసంహరించారు అని. ఎవరు ఇచ్చారు, ఎవరు ఉపసంహరించారు? చంద్రబాబు నాయుడు కూడా మంత్రివర్గ సమావేశంలో ముందే ఆలోచించుకోవాలి, అడుస్తూ ఒక్క నెల బురద కాలు కడగనేలా అన్నట్టు అని. కానీ ఇక్కడ సమస్య ఇది జనసేన సామాజిక వర్గాన్ని కూడా ప్రభావితం చేస్తుంది, పవన్ కళ్యాణ్ ఇమేజ్ని కూడా చేస్తుంది. కాబట్టి ఇలాంటి పద్ధతుల్లో ఇందాక చెప్పిన అమరావతి, పోలవరం, బనకచెర్ల అనేది చాలా గేమ్ చేంజర్ అన్నాడు గతసారి మనం మాట్లాడాం. ఇప్పుడు బనకచెర్ల అనేది ఆంధ్రప్రదేశ్ హక్కులకు భంగం కలిగిస్తుంది అని చంద్రబాబు ఎంతో అభిమానించిన ఏబి వెంకటేశ్వరరావుతో సహా ఈ ఇంజనీరింగ్ నిపుణులు, ఆలోచన పరులు, రైతు సంఘాలు అందరూ కలిసి అభ్యర్థిస్తున్నాయి. మనం కృష్ణా జలాలు తీసుకునే హక్కు మనకు ఉన్నప్పుడు వాటిని సద్వినియోగం చేసుకోకుండా గోదావరి జలాలు భారీ ఖర్చుతో ఎత్తిపోసి ఎందుకు చేయాలి, దానికి మళ్ళీ దానికోసం తగాదాలు, వివాదాలు నడుస్తున్నాయి. ఇది మంచిది కాదు. ఈ విధంగా చూస్తే అమరావతి అప్పులు అదే అలా ఉంచండి, కేంద్రం ఏమి ఇవ్వలేదు. విశాఖ ఉక్కు అనేది అది ఒక పెద్ద అసంతృప్తిగా ఉంది. ఈ మధ్య పల్లా శ్రీనివాసులు అనే వాళ్ళ రాష్ట్ర అధ్యక్షుడు తెలుగుదేశం, ఆయన గాజువాక ఎమ్మెల్యే, నిరాహార దీక్ష కూడా చేశాడు విశాఖ ఉక్కు కోసం జగన్ ఉన్నప్పుడు. ఇప్పుడు ఏంటి ఆయన అసలు అక్కడంతా గోస్ట్ వర్కర్లు ఉన్నారు, 500 మంది 450 మంది అని మాట్లాడాడు. ఆయన యూనియన్ అధ్యక్షుడు కూడా. అలా దయ్యాలంటావా మమ్మల్ని అని విశాఖ ఉక్కు కార్మికుల్లో ఒక అసంతృప్తి. కాబట్టి అనేక కోణాల్లో దిద్దుకోవాల్సిన అంశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. సమన్వయం కోణంలో కూడా మరింత సమన్వయం రావాలన్న అభిప్రాయం కూడా ఉంది. అంటే జనరల్గా ఒక 1 year తర్వాత సర్వేకి తర్వాత మళ్ళీ ఒక హాఫ్ వే త్రూ అంటే 2.5-3 సంవత్సరాల సర్వే కొంచెం తేడా వస్తుంది. అంటే ఇప్పుడు కొన్ని ఆశలు ఉంటాయి, అవి అడియాసలు అయిన సందర్భాల్లో కోపం ఇలాంటివి ఉంటుంది, తర్వాత మళ్ళీ కుదురుకుంటారు. అలాంటి మార్పులు వచ్చే ఛాన్స్ ఉందా? అంటే నువ్వు అన్నది తర్వాత అసంతృప్తి పెరుగుతుంది కానీ తగ్గిన సందర్భాలు తక్కువ ప్రభుత్వాల మీద. కాబట్టి ఇప్పుడు ఉండకుండా వచ్చి ఇంకా గుడ్ విల్ ఉంటుంది కొత్తగా వచ్చిన వాళ్ళకి, ఆ సద్భావన ఉంటుంది. కాబట్టి ఈ దశలోనే ఇలా వచ్చింది. కాబట్టి మీరు అన్నట్టు చక్కదిద్దుకోవడానికి ఒక అవకాశం ఉంటుంది. అది చక్కదిద్దుకోకుండా ఇదంతా దుష్ప్రచారం, ఇదంతా కావాలప్పుడు చాలా మంది మాట్లాడుతున్నారు. ఉదాహరణకు ఇదంతా వైసీపీ వాళ్ళు కావాలని చేస్తున్నారు, లేకపోతే ప్రభుత్వం ఇప్పుడు అసలు సర్వే అర్థమే ఉంది, లేకపోతే ఇప్పుడు అసలు ఏడాదిలో ఇప్పుడే ఎన్నికలు వస్తాయని ఎందుకు అడుగుతారు, ఎందుకు వస్తాయి, ఇవన్నీ ఎవరు చేసినా ఉంటాయి కదా ఇవి. కాబట్టి ఖచ్చితంగా అన్ని అద్భుతంగా లేవు, కొరతలు సమస్యలు ఉన్నాయి. డబ్బులు లేవు, ముందు డబ్బులు కేంద్రం ఇవ్వడం లేదు, దాన్ని గట్టిగా అడగడం లేదు, ఏం జరుగుతుంది? కాబట్టి కూటమి కొంత రాజకీయ సంబంధమైన దీంట్లో వెళ్తుంది. ఇంకోటేమో ఈ రెడ్ బుక్ ఎక్కువైపోయి ఎంతసేపు రెడ్ బుక్, అరెస్టులు, కేసులు, ఇది కూడా కొంత నెగిటివ్ అవుతుంది. ఈ విషయం చంద్రబాబు కూడా గుర్తించి ఆ సమావేశంలో కూడా చెప్పాట. మనం ఊరికే మనల్ని అరెస్ట్ చేశారని మళ్ళీ మనం అరెస్టులు చేస్తామని బయలుదేరటం కాదు, జాగ్రత్తగా సాక్ష్యాధారాలను బట్టి వ్యవహరించాలి అని. కాబట్టి ఇవన్నీ చూసినప్పుడు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే స్పష్టంగా కనిపిస్తుంది.